ఫస్ట్లీ వీడియో చూసిన వాళ్ళందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. విష్ యూ ఆల్ ఏ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఐకో నియో 10, పోకో F7 అండ్ OnePlus Nord 5 ఈ మూడు ఫోన్స్ ని కంపేర్ చేద్దాం. ఈ మూడు ఫోన్స్ కూడా ఒకటే ప్రైస్ బ్రాకెట్ లో వస్తాయి. కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని మూడు కూడా 30,000 రూపాయలకి వస్తాయి అండ్ సేమ్ కేటగిరీలో వస్తాయి. మెయిన్లీ పర్ఫార్మెన్స్ ని టార్గెట్ చేసి తెచ్చే ఫోన్స్ ఇవి. అండ్ ఇదే ప్రైస్ లో ఇదే కేటగిరీలో Realme GT70 కూడా ఉండేది. కాకపోతే ఆ Realme GT70 ఈ వీడియో కోసం తేలేకపోయాను. కాకపోతే ఓపెన్లీ మాట్లాడుకోవాలంటే కెమెరాస్ డిపార్ట్మెంట్ అయినా ఆప్టిమైజేషన్ విషయంలో ఈ మూడిటితో కంపేర్ చేస్తే Realme GT70 కొద్దిగా వెనకబడింది. అండ్ మీరు అనొచ్చు, ఏం 30,000 రూపాయల్లో ఈ ఫోన్స్ అయినా, అక్కడ Moto H60 Pro ఉంది, Samsung S24 వస్తుంది, Reno 14 వస్తుంది, ఇవి కూడా 30 నుంచి 35,000 ఉంది కదా, వాటిని ఎందుకు కంపారిజన్ లో పెట్టలేదని మీరు అనొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు Moto H60 Pro అయినా, Reno 14 అయినా, S24 FE అయినా, ఇవన్నీ నార్మల్ టార్గెటెడ్, అంటే జనరల్ ఆడియన్స్ ని టార్గెట్ చేసి తెచ్చే ఫోన్స్. బట్ ఈ మూడు ఫోన్స్ అండ్ Realme GT70 30,000లో ఓన్లీ పర్ఫార్మెన్స్ ని మాత్రమే కీ ఆస్పెక్ట్ లాగా పెట్టుకుని తెచ్చిన ఫోన్స్. అందుకనే ఈ మూడింటిని మాత్రమే కంపేర్ చేస్తున్నాను. అండ్ నేను ఈ వీడియో ఎడిట్ చేస్తున్న టైంకి 35,000 రూపీస్ దగ్గర Oppo K13 Turbo Pro కూడా లాంచ్ అయింది. యాక్చువల్లీ చెప్పాలంటే 35,000 రూపీస్ కాబట్టి అది డైరెక్ట్ వీటికి కాంపిటీషన్ కాదు. బట్ సేమ్ Snapdragon 8s Gen 4 ప్రాసెసర్ వస్తుంది. దాని రివ్యూ ఇండివిజువల్ గా మన ఛానల్లో వస్తుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇది కంపారిజన్ మాత్రమే. కంపారిజన్ కాకుండా ఈ మూడు ఫోన్స్ ఇండివిజువల్ రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి. ఆ రివ్యూస్ లో ఈ మూడు ఫోన్స్ లో ఏమేం ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, ఏమేం కాంప్రమైజెస్ ఉన్నాయి, అవన్నీ కూడా ఆ రివ్యూస్ లో కవర్ చేశాను. ఇది ఓన్లీ కంపారిజన్ వీడియో మాత్రమే కాబట్టి ఓన్లీ డిపార్ట్మెంట్ వైజ్ కంపేర్ చేసి ఏ డిపార్ట్మెంట్ లో ఏది బెటర్ అనేది మాత్రమే చెప్తాను. ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ చెప్పను. ఒకసారి కంపారిజన్ వీడియో అయిపోయిన తర్వాత ఈ మూడిట్లో ఏదైనా ఫోన్ తీసుకోవడానికి ఒకవేళ మీరు డిసైడ్ అయితే మన ఛానల్లో డెడికేటెడ్ రివ్యూస్ ఉంటాయి. ఆ రివ్యూస్ కూడా ఒకసారి చూసుకోండి. దాంట్లో ఎక్స్ట్రాగా మీకు ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఈ వీడియోలో లేవి కొన్ని దొరుకుతాయి. అండ్ రివ్యూస్ రిఫర్ చేసేటప్పుడు పోకో F7 రివ్యూలో మాత్రం మన ఛానల్లో బ్యాటరీ డ్రైన్ ఇష్యూ ఉందని చెప్పా. అప్పుడు నేను రివ్యూ చేసిన టైంలో అక్కడ బ్యాటరీ డ్రైన్ ఇష్యూ ఉంది. బట్ ఇప్పుడు సార్ట్ అవుట్ అయిపోయింది. ఒక 4 సార్లు నేను హార్డ్ రీసెర్చ్ చేశాను అండ్ దాని తర్వాత ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా వచ్చింది. అప్డేట్ చేసిన తర్వాత బ్యాటరీ డ్రైన్ ఇష్యూ అయితే సాల్వ్ అయింది. ఒకవేళ పోకో F7 రివ్యూ మీరు మన ఛానల్లో చూసి వెరిఫై చేసుకోవాలనుకుంటే ఆ బ్యాటరీ పార్ట్ ని మాత్రం స్కిప్ చేసేయండి. ఇక కంపారిజన్ బిల్డ్ డిజైన్ లుక్స్ ని స్టార్ట్ చేసామంటే పోకో F7 లో ఫ్రంట్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొడక్షన్ ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్ మెటల్ ఫ్రేమ్ ఉంటుంది. OnePlus Nord 5 లో బ్యాక్ సైడ్ గ్లాస్ ఉంటుంది, కానీ ఏ గ్లాస్ మెన్షన్ చేయట్లేదు. ఫ్రంట్ మాత్రం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొడక్షన్ ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్ ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటుంది. ఐకో నియో 10 లో మొత్తం కూడా ప్లాస్టిక్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ ఉంటుంది, చుట్టూ ఫ్రేమ్ ప్లాస్టిక్ ఉంటుంది. ఫ్రంట్ ప్రొడక్షన్ మాత్రం షార్ట్ జనరేషన్ అప్ గ్లాస్ ని యూజ్ చేశారు. సో ఇక్కడ బిల్డ్ క్వాలిటీ పరంగా విన్నర్ వచ్చేసరికి పోకో అని చెప్పాలి. పోకోలో మీకు సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది, గ్లాస్ బ్యాక్ మెటల్ ఫ్రేమ్ ఉంటుంది. దాని తర్వాత సెకండ్ ర్యాంక్ మనం OnePlus కి ఇవ్వచ్చు. OnePlus లో వెనకాల గ్లాస్ బ్యాక్ ఉంటుంది, బట్ ఫ్రేమ్ మాత్రం ప్లాస్టిక్ ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ పరంగా లీస్ట్ వచ్చరికి ఐకో నియో 10 ఉంటుంది. కాకపోతే ఐకో నియో 10 మొత్తం కూడా ప్లాస్టిక్ బాడీ తోటి రావడం వల్ల ఈ రెండు ఫోన్స్ తోటి కంపేర్ చేస్తే ఇది లైట్ వెయిట్ ఉంటుంది. ఇది 210 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. చేతిలో పట్టుకోవడానికి కొద్దిగా కంఫర్టబుల్ గా ఉంటుంది. దాని తర్వాత OnePlus Nord 5 215 గ్రామ్స్ ఉంటుంది. ఇది కూడా వెయిట్ బ్యాలెన్సింగ్ బాగానే చేశారు. ఇది కూడా చేతిలో పట్టుకోవడానికి కంఫర్టబుల్ గానే ఉంటుంది. బట్ పోకో F7 మాత్రం 225 గ్రామ్స్ దాకా ఉంటుంది. అదే మీరు బ్యాక్ కేస్ వేస్తే దగ్గర 245 గ్రామ్స్ దాకా వెళ్తుంది. సో దీంట్లో వెయిట్ అయితే ఇది చాలా ఎక్కువ ఉంటుంది అండ్ చేతిలో పట్టుకోవడానికి కూడా ఇది చాలా బల్క్ గా ఉంటుంది. సో బిల్డ్ క్వాలిటీ ఇది బెటర్ ఉన్నా కానీ ఆ వెయిట్ విషయంలో మీరు భరించక తప్పదు. అండ్ ఇక లుక్స్ వచ్చరికి మీ పర్సనల్ ప్రిఫరెన్స్. ఇక్కడ నాకు పోకో F7 అన్నిటికంటే ఫేవరెట్ లుక్స్ అని చెప్పొచ్చు. పర్టికులర్ గా ఈ సిల్వర్ కలర్ చాలా బాగుంటుంది జోల్ టోన్ ఫినిష్ లో. అండ్ వెనకాల పైన Snapdragon లోగో, ఆ కెమెరా పక్కన కొద్దిగా ఆ ఎయిర్ వెంట్స్ ఫినిష్ లాగా చాలా బాగుంటుంది. కాకపోతే మైనస్ ఏంటంటే ఈ సిల్వర్ కలర్ అంతా కూడా గ్లాస్ బ్యాక్ తోటి వస్తుంది. ఫింగర్ ప్రింట్స్ ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. అదొకటి మీరు చూసుకోవాలి. అండ్ దీనిలో ఉన్న మిగతా రెండు కలర్స్ కూడా కొద్దిగా చూడడానికి అట్రాక్ట్ గా ఉంటాయి. అండ్ దాని తర్వాత నాడ్, ఇది చూడడానికి కొద్దిగా ప్రీమియం గా కనిపించింది. మ్యాట్ గ్లాస్ ఫినిష్ తోటి ఏం ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ చేయదు. అండ్ కలర్స్ కూడా ఈ క్రీమ్ కలర్ మ్యాట్ మార్బుల్ ఫినిష్ తోటి చాలా బాగుంటుంది. చూడడానికి కొంచెం ప్రీమియం గా ఉంటుంది. ఐకో మాత్రం చూడడానికి డబ్బా ఫోన్ పట్టుకున్న ఫీలింగ్ ఉంటుంది. దీనిలో రెండు కలర్స్ ఉంటాయి, రెండు కూడా నాకేం నచ్చవు. మరి ఆరెంజ్ కలర్ అయితే చెప్రీ ఫోన్ లాగా ఉంటుంది. సో ఇక్కడ బిల్డ్ క్వాలిటీ పరంగా పోకో విన్నర్ అవుతుంది, OnePlus Nord 5 రన్నర్ అప్. అండ్ ఇక్కడ డిస్ప్లే వచ్చరికి మూడు ఫోన్స్ లో AMOLED 1.5K ప్యానల్స్ ఉంటాయి. ఇక్కడ Nord 5 అండ్ పోకో F7 రెండు కూడా 6.83 ఇంచ్ డిస్ప్లే సైజ్ తోటి వస్తాయి. అండ్ డిస్ప్లే కర్వ్స్ బెజల్స్ కూడా యూనిఫామ్ బెజల్స్, యూనిఫామ్ కర్వ్స్ ఉంటాయి. ఒక రకంగా ఈ ఫోన్స్ 4 కార్నర్స్ కూడా ఐఫోన్ టైప్ కార్నర్స్ ఉంటాయి. ఐకో నియో 10 లో మాత్రం 6.78 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. ఈ రెండింటితో కంపేర్ చేస్తే ఐకో నియో 10 లో కొద్దిగా థిక్కర్ బెజల్స్ ఉంటాయి. అండ్ ఆ కార్నర్స్ కూడా అంత స్మూతర్ కార్నర్స్ ఉండవు, కొద్దిగా బాక్సీ టైప్ కార్నర్స్ ఉంటాయి. అండ్ పోకో F7 లో మిగతా రెండింటితో కంపేర్ చేస్తే డిస్ప్లేలో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, ఇది 12-bit ప్యానల్ అండ్ దీనిలో ఎక్స్ట్రాగా డాల్బీ విజన్ ఉంటుంది. మిగతా రెండు ఫోన్స్ 10-bit ప్యానల్స్, వాటిలో డాల్బీ విజన్ ఉండదు. అండ్ రిఫ్రెష్ రేట్ కూడా Nord 5 లో 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఐకోలో గేమింగ్ ఆడుతున్నప్పుడు మాత్రం 144Hz అన్లాక్ అయ్యింది. పోకోలో వచ్చరికి
వరకు మీరు ఏ పనులు చేసినా 120 Hz ఉంటుంది. ఇక డిస్ప్లే క్వాలిటీ 3 డిస్ప్లేస్ బాగానే ఉంటాయి. మీరు మూవీస్ గానీ ఏదైనా కంటెంట్ స్ట్రీమ్ చేస్తున్నప్పుడు కానీ 3 ఫోన్స్ ని కంపేర్ చేయకుండా చూస్తే 3 డిస్ప్లేస్ బాగానే ఉంటాయి. కానీ కంపేర్ చేస్తే పోకో డిస్ప్లే అన్నిటికంటే కొద్దిగా బెటర్ ఉంటుంది. ఎందుకంటే పోకోలో 12-bit ప్యానల్ ఉంటుంది, డాల్బీ విజన్ ఉంటుంది కాబట్టి ఆ కంటెంట్ మీరు చూస్తున్నప్పుడు ఆ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ కలర్స్ కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడొచ్చు. అక్కడ కనిపిస్తున్న 3 ఫోన్స్ లో మిగతా 2 ఫోన్స్ తోటి కంపేర్ చేస్తే ఆ కలర్ యాక్యురసీ గానీ కలర్ డెప్త్ గానీ పోకో డిస్ప్లే చాలా బాగా చూపిస్తుంది. అదే డిఫరెన్స్ 10-bit కి 12-bit కి. ఇక్కడ 10-bit 1 బిలియన్ కలర్స్ ప్రొడ్యూస్ చేస్తే 12-bit 68 బిలియన్ అంటే 58 బిలియన్ వరకు ఎక్స్ట్రాగా కలర్స్ ప్రొడ్యూస్ చేయగలదు. ఇక్కడ చాలా మైనర్ కలర్ యాక్యురసీ కూడా ఈ 12-bit ప్యానల్ చాలా ఎఫెక్టివ్ గా చూపించగలదు. అండ్ ఇంకోటి ఎక్స్ట్రాగా చెప్పే కదా డాల్బీ విజన్ ఉంటుంది. సో డిస్ప్లే క్వాలిటీ మూడిట్లో బాగానే ఉంటుంది. కానీ మూడిట్లో ఒకటి పిక్ చేసుకోవాలంటే మాత్రం పోకో F7 డిస్ప్లే సుపీరియర్ ఉంటుంది. నెక్స్ట్ ప్లేస్ నాట్ 5 వెళ్తుంది. థర్డ్ ప్లేస్ లో ఐక్యూ నియో 10 ఉంటుంది. ఐక్యూ నియో 10 మూడిటితో కంపేర్ చేస్తే ఆ కలర్ యాక్యురసీ నాకు కొద్దిగా తక్కువ అనిపించింది. అండ్ ఈవెన్ సన్లైట్ విజిబిలిటీ కూడా ఐక్యూ నియో 10 మూడిటితో కంపేర్ చేస్తే సన్లైట్ లో అంత బాగా ఏం పర్ఫార్మ్ చేయట్లేదు. పీక్ సన్లైట్ లో ఐక్యూ నియో 10 డిస్ప్లే కంటికి అంత బాగా కనిపించదు. బట్ ఈ 2 ఫోన్స్ మాత్రం పీక్ సన్లైట్ లో కూడా సన్లైట్ విజిబిలిటీ బాగానే ఉంటుంది. అండ్ 3 ఫోన్స్ HDR వీడియో ప్లే చేస్తే, ప్రైమ్ వీడియో ప్లే చేస్తే వాటిలో ఏ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మెయిన్ పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ కి ఎలా అంటే ఐక్యూ నియో 10, పోకో F7 ఇవి 2 స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ తోటి వస్తాయి. నాట్ 5 లో మాత్రం 8s Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. ఇది ఒక జనరేషన్ ఓల్డ్ ప్రాసెసర్ అనమాట. ర్యామ్ వచ్చరికి పోకో అండ్ వన్ ప్లస్ లో DDR5X ర్యామ్ ఉంటుంది. ఐక్యూలో వచ్చరికి 5X అల్ట్రా ర్యామ్ ఉంటుంది. ఇక్కడ ఐక్యూలో కొద్దిగా ఫాస్టర్ ర్యామ్ ఉంటుంది. అండ్ స్టోరేజ్ వన్ ప్లస్ అన్ని వేరియంట్స్ లో UFS 3.1 స్టోరేజ్ మాత్రమే ఉంటుంది. ఐక్యూ బేస్ మోడల్ 128GB లో మాత్రం UFS 3.1 స్టోరేజ్ ఉంటుంది. 256GB మాత్రం 4.1 స్టోరేజ్ తోటి వస్తుంది. పోకో వచ్చరికి అన్ని మోడల్స్ లో 4.1 స్టోరేజ్ ఉంటుంది. ఇక్కడ పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ డైలీ మీరు డే టు డే యూస్ చేస్తున్నప్పుడైతే ఏ ఫోన్ లో ఏం ప్రాబ్లం ఉండదు. 3 ఫోన్స్ డైలీ మీరు చేసే టాస్క్ ని బాగానే హ్యాండిల్ చేస్తాయి. దేంట్లో చిన్న లాగ్ కూడా మీరు నోటీస్ చేయరు. ఇక డీప్ గా వెళ్ళి గేమింగ్ చెక్ చేసామంటే ఐక్యూ గేమింగ్ పరంగా ఈ మూడిట్లో బెటర్ ఉంటుంది. ఎందుకంటే దీనిలో గేమింగ్ కోసం సపరేట్ గా సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్ ఉంటుంది. ఈ Q1 చిప్ ఉండడం వల్ల గేమింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అందులో BGMI 120 FPS లో హ్యాండిల్ చేస్తుంది. మిగిలిన 2 ఫోన్స్ జస్ట్ 90 FPS మాత్రమే హ్యాండిల్ చేస్తాయి. మీరు అనొచ్చు నాట్ 5 లో ఫ్రేమ్ బూస్టర్ ఆన్ చేసుకుంటే 144 FPS వస్తుంది కదా అని. అది జస్ట్ ఆర్టిఫిషియల్ గా ఫ్రేమ్స్ యాడ్ చేయడం. ఆ ఆర్టిఫిషియల్ ఫ్రేమ్స్ యాడ్ చేయడం ఐక్యూ నియో 10 కూడా చేసింది. దీంట్లో కూడా ఫ్రేమ్ బూస్టర్ ఉంటుంది. అది ఆన్ చేసుకుంటే 144 FPS దీనికి కూడా ఉంటుంది. ఇంకా దీంట్లో ఆ 144 FPS ఇవ్వడానికి డెడికేటెడ్ చిప్ కూడా ఉంటుంది, Q1 చిప్. సో ఓవరాల్ గా గేమింగ్ మీ మెయిన్ ప్రయారిటీ అనుకుంటే దీనిలో 120 FPS 144 FPS కూడా ఉంటుంది. ఐక్యూ నియో 10 గేమింగ్ పరంగా మూడిట్లో విన్నర్ అని చెప్పాలి. ఇంకా ఈ 2 ఫోన్స్ కూడా బాగానే ఉంటాయి. వీటిలో కూడా స్టాక్ గా 90 FPS సపోర్ట్ చేస్తాయి. 90 FPS కూడా తక్కువేం కాదు. ఈ కాలంలో అంటే 15-16 వేల రూపాయలు వచ్చే ఫోన్స్ కూడా 90 FPS హ్యాండిల్ చేస్తుంది కాబట్టి చులకనైపోయినాయి. ఒక 4-5 సంవత్సరాల క్రితం 60 FPS ఘోరంగా ఉండేది. 20-25 వేలు వచ్చే ఫోన్స్ కూడా 30 FPS మాత్రం హ్యాండిల్ చేసాయి. అప్పుడు 60 FPS అంటే చాలా గొప్ప. బట్ ఇప్పుడు ఇవి కూడా 90 FPS హ్యాండిల్ చేస్తాయి. మీరు ఒకవేళ సీరియస్ గేమర్స్ కాదు, క్యాజువల్ గేమర్స్ అనుకున్నా కానీ ఈ 2 ఫోన్స్ కూడా బాగానే ఉంటాయి, నో ప్రాబ్లం. బట్ ఒక విన్నర్ ని పిక్ చేయాలి కాబట్టి ఐక్యూ ఈ డిపార్ట్మెంట్ లో విన్నర్ అవుతుంది. అండ్ టెంపరేచర్స్ మూడిట్లో కూడా కంట్రోల్ లోనే ఉంటాయి. మూడిట్లో ఏది కూడా ఓవర్ హీట్ కాదు. నెక్స్ట్ బ్యాటరీ, పోకోలో వీటన్నిటిలోకి బిగ్గర్ బ్యాటరీ ఉంటుంది. 7550 mAh బ్యాటరీ ఉంటుంది. స్క్రీన్ ఆన్ టైం 10 గంటల దాకా వచ్చింది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి 90 వాట్ సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ ఛార్జ్ కావడానికి 1-10 నిమిషాల వరకు టైం తీసుకున్నది. నెక్స్ట్ ఐక్యూలో 7000 mAh బ్యాటరీ ఉంటుంది. దీని స్క్రీన్ ఆన్ టైం కూడా 10 గంటల పైన వచ్చింది. అండ్ ఇది 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. ఇది ఫుల్ ఛార్జ్ కావడానికి 35 మినిట్స్ నుంచి 40 మినిట్స్ లోపు ఫుల్ ఛార్జ్ అయిపోయింది. వన్ ప్లస్ లో 6800 mAh బ్యాటరీ ఉంటుంది. దీని స్క్రీన్ ఆన్ టైం 9 hours నుంచి 10 hours మధ్యలో వచ్చింది. ఇది 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తోడు వస్తుంది. ఇది ఫుల్ ఛార్జ్ కావడానికి కూడా 1 నుంచి 1:10 నిమిషాల వరకు టైం తీసుకునేది. ఇక్కడ బ్యాటరీ పరంగా దేన్ని విన్నర్ అని చెప్పాలంటే మీ ప్రయారిటీ ఓన్లీ బ్యాటరీ బ్యాకప్ మాత్రం. ఈ 2 ఫోన్స్ తోటి కంపేర్ చేస్తే ఒక అరగంట నుంచి గంట కొద్దిగా ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కావాలి అనుకుంటే పోకో F7 మీకు మంచి యూస్ అవుతుంది. ఎందుకంటే దీనికి మళ్ళీ నెక్స్ట్ బెస్ట్ కి మధ్యలో 500 mAh బ్యాటరీ తేడా ఉంటుంది. సో ఒక అరగంట అయినా మినిమం ఇది కొద్దిగా బ్యాటరీ లైఫ్ ఎక్కువ వచ్చింది. లేదు నాకు అరగంట బ్యాటరీ లైఫ్ ఎక్కువ రావాల్సిన అవసరం లేదు, ఒక అరగంట ఫాస్ట్ గా ఛార్జ్ అవ్వాలి, గంట ఛార్జింగ్ టైం తీసుకునేది 35 నిమిషాల లోపు ఛార్జ్ అయిపోవాలంటే అప్పుడు ఐక్యూ నియో 10 మీరు పిక్ చేసుకోవచ్చు. ఇక వన్ ప్లస్ నాట్ 5 అంటారు, దీనికి థర్డ్ ప్లేస్ వస్తుంది. బట్ అయినా కానీ దీని బ్యాటరీ కూడా ఏం తీసి పడేలా, ఇది కూడా మినిమం 10 hours వచ్చింది. బట్ వాటితో కంపేర్ చేస్తే కొద్దిగా తగ్గింది. అండ్ పోకోలో ఎక్స్ట్రా ఫ్యాక్టర్ రివర్స్ ఛార్జింగ్ 22.5 వాట్ ఉంటుంది. అంటే ఈ ఫోన్ నుంచి వేరే ఫోన్ మీరు ఛార్జ్ చేయాలంటే 22.5 వాట్ స్పీడ్ లో ఛార్జ్ చేయొచ్చు. ఈ 2 ఫోన్స్ లో కూడా రివర్స్ ఛార్జింగ్ ఉంటుంది కాబట్టి ఓన్లీ 5 వాట్ మాత్రమే సపోర్ట్ చేస్తాయి. సో ఒకవేళ మీరు మీ ఫోన్ ని పవర్ బ్యాంక్ లాగా వాడాలంటే ఇది ఒక ఎక్స్ట్రా ఫ్యాక్టర్ పోకోకి, కొద్దిగా ఫాస్ట్ రివర్స్ ఛార్జింగ్ స్పీడ్ ఉంటుంది. నెక్స్ట్ కెమెరాస్, ఇక్కడ మూడిట్లో కామన్ గా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాస్ ఉంటాయి. అండ్ మెయిన్ కెమెరాస్ కూడా మూడిట్లో 50 మెగాపిక్సెల్ ఉంటాయి. ఇక్కడ ఐక్యూ అండ్ పోకోలో IMX882 సెన్సర్ ఉంటాయి. వన్ ప్లస్ లో LYT700 సెన్సర్ ఉంటుంది. ఇది 882 తోటి కంపేర్ చేస్తే కొద్దిగా బెటర్ సెన్సర్ అని చెప్పాలి. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా వన్ ప్లస్ లో 50 మెగాపిక్సెల్ సామ్సంగ్ JN
5 సెన్సర్ ఉంటుంది. ఐక్యూ నియోటన్ లో 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, పోకోలో 20 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇక రియల్ లైఫ్ కెమెరా క్వాలిటీ గురించి మాట్లాడుకున్నాం అంటే ఫస్ట్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఇక్కడ మీరు మూడిటి అల్ట్రా వైడ్ యాంగిల్ శాంపిల్స్ చూస్తున్నారు. ఇక్కడ మూడిట్లో చూడడానికి OnePlus అల్ట్రా వైడ్ యాంగిల్ శాంపిల్ కొద్దిగా బాగా కనిపిస్తుంది, బ్యాలెన్స్ గా ట్రూ టు లైఫ్ ఉంది. తర్వాత పోకో ఉంటుంది, పోకో కూడా దగ్గర OnePlus లాగే పర్ఫార్మ్ చేస్తుంది. ఐక్యూ చూసారంటే ఇమేజ్ బాగానే ఉంది కానీ కొద్దిగా ఏదో ఆ టింట్ బ్యాలెన్స్ తప్పిపోయినట్టు కనిపిస్తుంది. ఆ గడ్డి మీరు అబ్జర్వ్ చేయండి, ఆ గ్రీనరీ అంత బాగా కనిపించట్లేదు. ఇక్కడ వేరే శాంపిల్ కి షిఫ్ట్ అయితే ఇది కూడా అల్ట్రా వైడ్ యాంగిల్ శాంపుల్. ఇక్కడ అప్పుడే సన్సెట్ అవుతుంది, సూర్యుడు నా వెనకాల ఉన్నాడు. ఇక్కడ అన్నిటికంటే ఐక్యూ కొద్దిగా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఐక్యూ ఓవరాల్ పిక్చర్ కొద్దిగా చూడడానికి మీకు బాగా కనిపిస్తుంది. డీటెయిల్స్ తీసేయండి, 8 మెగాపిక్సెల్ కెమెరానే కాబట్టి మూడిట్లో కూడా అంత గొప్ప డీటెయిల్స్ ఏ ఉండవు. బట్ ఓవరాల్ డే లైట్ లో పిక్చర్ మాత్రం ఐక్యూది ఇక్కడ బాగుంది. ఈవెన్ లో లైట్ లో కూడా ఐక్యూనే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కొద్దిగా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇక ప్రైమరీ కెమెరా శాంపిల్స్ చూసా ఉంటాయి. ఇక్కడ 3 ఫోటోస్ కూడా చూడడానికి బాగానే ఉన్నాయి, మూడిట్లో పెద్ద తేడా ఏం కనిపించట్లేదు. ఈవెన్ జూమ్ చేసి చూసినా గానీ మూడిట్లో డీటెయిల్స్ సిమిలర్ ఉన్నాయి. ఇక్కడ డే లైట్ బ్యాక్ కెమెరా మూడిట్లో ఇంచుమించు ఒకేలాగా ఉంది. లో లైట్ లోకి వెళ్తే ఇక్కడ OnePlus మీకు చాలా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. OnePlus పిక్చర్ మీకు ఓవరాల్ వెల్ బ్యాలెన్స్డ్ ఉంది, డీటెయిల్స్ బాగున్నాయి అండ్ ఎక్స్పోజర్ కంట్రోల్ లో ఉంది. అదే పోకో అండ్ ఐక్యూ చూడొచ్చు, ఐక్యూ అయితే మరీ దారుణంగా ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయింది. సరే ఈ శాంపిల్ కాకుండా ఇంకొక శాంపిల్ లోకి వెళ్ళా గానీ OnePlus అక్కడ చూడొచ్చు ఎక్స్పోజర్ అండ్ స్కిన్ టోన్స్ అయితే కంట్రోల్ లో ఉన్నాయి. మిగతా రెండు లో లైట్ లో ఎక్స్పోజర్ బ్యాలెన్స్, టింట్ బ్యాలెన్స్ అయితే మిస్ అవుతుంది. అండ్ అక్కడ షర్ట్ కలర్ కూడా అబ్జర్వ్ చేయండి, OnePlus ఫోటోలో నాచురల్ షర్ట్ కలర్ క్యాప్చర్ చేసింది. పోకో అండ్ ఐక్యూ కలర్స్ మారిపోయినాయి. సో లో లైట్ లో మాత్రం మెయిన్ కెమెరా ఫోటోస్ పరంగా నాట్ బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇక ఫ్రంట్ కెమెరా క్లియర్లీ ఇక్కడ OnePlus కి ఎడ్జ్ ఉంటుంది. OnePlus లో 50 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి డీటెయిల్స్ బెటర్ ఉంటాయి. దాని తర్వాత ఐక్యూ 32 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి దీనికి సెకండ్ ర్యాంక్ ఇవ్వచ్చు. పోకో అన్నిటికంటే లాస్ట్ ఉంటుంది. అండ్ పోకోలో ఇమేజ్ ప్రాసెసింగ్ కూడా చూడొచ్చు, నా ఫేస్ అంతా కూడా సాఫ్ట్ చేసేసింది, చూడడానికి కొద్దిగా మేకప్ కొట్టేసినట్టు కనిపించింది, ఎక్కువ డీటెయిల్స్ ఉండవు. లో లైట్ లోకి వెళ్ళిపోయినా కానీ OnePlus ఫ్రంట్ కెమెరా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. అక్కడ ఎక్స్పోజర్ గానీ స్కిన్ టోన్స్ గానీ అన్ని బ్యాలెన్స్డ్ ఉన్నాయి. అదే పోకో చూస్తే ఇమేజ్ కొద్దిగా సాఫ్ట్ అయిపోయింది అండ్ ఇమేజ్ లో స్కిన్ టోన్స్ కూడా అంత ట్రూ టు లైఫ్ లేవు, స్కిన్ టోన్స్ కొద్దిగా మార్చేసింది. అదే ఐక్యూ చూస్తే ఇమేజ్ ని ఓవర్ షార్ప్ చేసేసింది. OnePlus ఫ్రంట్ కెమెరా అయితే పర్ఫెక్ట్ గా ఉంది. నెక్స్ట్ ఇక పోర్ట్రేట్ షాట్స్. ఐక్యూలో మొత్తం మీరు 3 ఫోకల్ లెన్స్ లో పోర్ట్రేట్ షాట్ తీయొచ్చు, 1x, 1.5x, 2x. ఇక్కడ ఇవన్నీ కూడా డిజిటల్ జూమ్ చేసి తీసే పోర్ట్రేట్స్ మాత్రమే. సో మీరు డిజిటల్ జూమ్ చేసి పోర్ట్రేట్ తీస్తే ఇమేజ్ సాఫ్ట్ అయిపోతుంది. ఇమేజ్ సాఫ్ట్ అవటం మీరు అక్కడ 2x పోర్ట్రేట్ లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ 3 పోర్ట్రేట్ షాట్స్ కూడా చూడడానికి పర్వాలేదు, బాగానే ఉంటాయి, ఎడ్జ్ డిటెక్షన్ అదంతా బాగానే ఉంది. అండ్ OnePlus లో 2 ఫోకల్ లెన్స్ లో పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు, 1x అండ్ 2x. ఇక్కడ 1x పిక్చర్ మీకు చూడడానికి బాగా కనిపిస్తుంది. 2x ఇది OnePlus లో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు వెనకాల నుంచి లైట్ వస్తున్నప్పుడు పోర్ట్రేట్ షాట్ తీస్తుంటే అక్కడంతా కూడా ఓవర్ ఎక్స్పోజ్ అయ్యి కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ అదే ప్రాబ్లం రిపీట్ అయింది. అండ్ పోకోలో కూడా 1x, 2x లో పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు. ఇవి ఓకే పర్లేదు బాగానే ఉన్నాయి. 2x పోర్ట్రేట్ అయితే బాగుంది. అండ్ ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్స్ కూడా మూడిట్లో బాగానే ఉంటాయి. ఇక్కడ మళ్ళీ OnePlus లో 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది కాబట్టి డీటెయిల్స్ OnePlus లో బెటర్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా వీడియో సంగతికి వెళ్ళిపోతే బ్యాక్ కెమెరా మూడిట్లో 4K 60fps లో రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ డే లైట్ లో బెస్ట్ వీడియో అయితే ఐక్యూలో ఉంటుంది. ఐక్యూ డే లైట్ వీడియో మిగిలిన వాటితో కంపేర్ చేస్తే చాలా బెటర్ ఉంది. అక్కడ మెయిన్లీ మీరు కలర్స్ అబ్జర్వ్ చేయండి, కలర్స్ చాలా బాగున్నాయి అండ్ డీటెయిల్స్ కూడా బాగున్నాయి. నెక్స్ట్ OnePlus లో కూడా డే లైట్ 4K 60fps వీడియో చాలా బాగుంది. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే OnePlus కలర్స్ కొద్దిగా డల్ ఉన్నాయి. మరి ఐక్యూలో ఉన్నంత పంచి కలర్స్ అయితే OnePlus లో లేవు. అందుకనే జస్ట్ కలర్స్ కోసం మాత్రమే OnePlus ని సెకండ్ ప్లేస్ లో పెట్టాను. థర్డ్ ప్లేస్ లో పోకో ఉంటుంది. పోకో వీడియో ఈ రెండింటితో కంపేర్ చేస్తే తెలిపోయింది. అక్కడ కలర్స్ అంతా కూడా కాంట్రాస్ట్ పెంచేసినట్టు, మరి బ్లాక్స్ ఎక్కువైపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది, డీటెయిల్స్ కూడా అంత కరెక్ట్ గా లేవు. అండ్ లో లైట్ లోకి వెళ్ళిపోతే ఇక్కడ OnePlus అన్నిటికంటే బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. సేమ్ ఇక్కడ కూడా కలర్స్ ఇష్యూ ఉంది, కానీ వీడియో క్వాలిటీ గానీ వీడియోలో డీటెయిల్స్ గానీ OnePlus లో బెటర్ గా ఉంటుంది. నెక్స్ట్ పోకో. యాక్చువల్లీ ఇక్కడ లో లైట్ లో పోకో వీడియో సర్ప్రైజింగ్లీ గుడ్ బాగుంది, కానీ ఇక్కడ ఈ వీడియోలో స్టెబిలైజేషన్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నడుస్తున్నప్పుడు ఆ అదురుతున్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ఐక్యూ అన్నిటికంటే పూర్ ఉంటుంది. లో లైట్ లో అసలు డీటెయిల్స్ లేవు. డే లైట్ లో వీడియో పర్ఫార్మెన్స్ అంత బాగుంది, లో లైట్ కి వచ్చేసరికి అది క్వైట్ ఆపోజిట్ అయిపోయింది. అసలు ఆ వీడియో చూడొచ్చు, దానిలో డీటెయిల్స్ లేవు, వీడియో కూడా చాలా సాఫ్ట్ గా కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా తోటి OnePlus ఐక్యూలో 4K 60fps వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ ఫ్రంట్ కెమెరా బెస్ట్ వీడియో నాట్ 5 క్యాప్చర్ చేస్తుంది. దీనిలో మీకు కలర్స్ బాగున్నాయి, డీటెయిల్స్ బాగున్నాయి, స్టెబిలైజేషన్ కూడా పర్వాలేదు బాగానే ఉంది. నెక్స్ట్ బెస్ట్ ఐక్యూ ఉంటుంది. ఐక్యూలో కూడా ఫ్రంట్ కెమెరా డే లైట్ లో మంచి వీడియో క్యాప్చర్ చేస్తుంది. కాకపోతే ఐక్యూలో ప్రాబ్లం ఏంటంటే స్టెబిలైజేషన్. 4K 60fps లో వీళ్ళు స్టెబిలైజేషన్ లేదు, నడుస్తున్నప్పుడు ఆ క్లియర్ షేక్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. థర్డ్ ప్లేస్ లో పోకో F7 ఉంటుంది. ఇక్కడ పోకో ఫ్రంట్ కెమెరా జస్ట్ 1080p 60fps లో మాత్రమే వీడియో రికార్డ్ చేస్తుంది. ఫ్రంట్ 4K ఆప్షన్ వీళ్ళు ఇవ్వలేదు. వీడియో అంత షార్ప్ గా ఉండట్లేదు. ఎస్పెషల్లీ నాట్ 5 అండ్ ఐక్యూ తో కంపేర్ చేస్తే పోకోలో ఖచ్చితంగా డీటెయిల్స్ తగ్గుతాయి. అండ్ లో లైట్ కి వెళ్ళిపోయినా కానీ సేమ్ ఇక్కడ ఫ్రంట్ కెమెరా OnePlus మీకు అన్నిటికంటే బెటర్ ఉంటుంది. లో లైట్ లో స్ట్రీట్ లైటింగ్ కండిషన్ లో కూడా OnePlus మీకు అక్కడ
మంచి వీడియో క్యాప్చర్ చేస్తుంది కంపేర్ టు అదర్స్. నెక్స్ట్ ఐక్యూ ఉంటుంది. ఐక్యూ వీడియో కూడా పర్వాలేదు, మరి OnePlus అంత క్వాలిటీగా లేదు. పర్టికులర్ గా వీడియోలో సాఫ్ట్నెస్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, వీడియో కొద్దిగా సాఫ్ట్ ఉంది, అంత షార్ప్ గా లేదు. అండ్ పోకో థర్డ్ ప్లేస్ లో ఉంటుంది. పోకో లో లైట్ లో మిగిలిన 2 ఫోన్స్ తోటి కంపేర్ చేస్తే పూర్ ఫ్రంట్ కెమెరా వీడియో ఉంటుంది. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాస్ 8 మెగాపిక్సెల్ కెమెరాస్ కాబట్టి వీటి వీడియో గురించి నేనేం చెప్పట్లేదు. అండ్ పోకో అండ్ OnePlus లో 1080p 30fps లో పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేయొచ్చు. ఐక్యూలో పోర్ట్రేట్ వీడియో ఆప్షన్ నాకు ఎక్కడ కనిపించలేదు. ఉన్న వాటిలో OnePlus లో అయితే కొద్దిగా పోర్ట్రేట్ వీడియో బెటర్ గా ఉంది. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇవై మూడిట్లో Android 15 ఉంటుంది. OnePlus లో Oxygen OS ఉంటుంది. పోకోలో Xiaomi HyperOS 15 ఉంటుంది. ఐక్యూలో FunTouch OS 15 ఉంటుంది. అప్డేట్స్ వచ్చాయి. OnePlus అండ్ పోకో 4+6 years ఆఫర్ చేస్తున్నారు. ఐక్యూ 3+4 years ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ మాత్రం క్లియర్లీ OnePlus విన్నర్ అని చెప్పాలి. ఎందుకంటే దీనిలో కంపారిటివ్లీ తక్కువ బ్లోట్వేర్ ఉంటుంది. ఒక 2 బ్లోట్వేర్ యాప్స్ మాత్రం వస్తాయి, క్యాండీ క్రష్ అండ్ ఫిట్బిట్. ఈ 2 యాప్స్ మాత్రం ఉంటాయి. అండ్ దీనిలో మెయిన్లీ యాడ్స్ ఉండవు. నార్మల్ గా ఒప్పో కలర్ ఓఎస్ లో చాలా యాడ్స్ ఉంటాయి. కాకపోతే ఇది Oxygen OS, ఇది కూడా కలర్ ఓఎస్ ఇన్బిల్ట్, కాకపోతే పైకి Oxygen OS అని చెప్పుకుంటారు కాబట్టి దీనిలో యాడ్స్ ఉండవు, కొద్దిగా ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నెక్స్ట్ వివోలో కొద్దిగా తక్కువ బ్లోట్వేర్ ఉంటుంది. ఒక 10 బ్లోట్వేర్ యాప్స్ దాకా వస్తాయి. అండ్ దీంట్లో కొన్ని యాడ్స్ ఉంటాయి. వి యాప్ స్టోర్ నుంచి వచ్చే యాడ్స్ కొన్ని ఉంటాయి. అండ్ లాక్ స్క్రీన్ కారోజల్ నుంచి వచ్చే యాడ్స్ కూడా కొన్ని ఉంటాయి. నెక్స్ట్ ఇక పోకో అయితే వర్స్ట్ అని చెప్పాలి. ఒక 25 పైన బ్లోట్వేర్ యాప్స్ ఉంటాయి. కుప్పలు తప్ప లింపేజ్ ఇస్తారు. మీరు ఈ ఫోన్ జస్ట్ నార్మల్ గా వాడని భయం, జస్ట్ మీరు ఇలా యాప్ డ్రైవర్ ఓపెన్ చేశారంటే పైన యాడ్ వచ్చింది. ఇప్పుడంటే నేను యాడ్స్ అన్ని ఆఫ్ చేశా, బట్ ఆఫ్ చేసినా కానీ నేను దీని రివ్యూలో క్లియర్గా చెప్పా, యాడ్స్ ఆఫ్ చేసినా కానీ వీళ్ళు యాడ్స్ కోసం తీసి పెట్టుకున్న పార్టీషన్ పార్ట్ ఉండేది చూసారా, అది మాత్రం బ్లాంక్ గానే వదిలేస్తున్నారు. అంటే చూపిస్తే అక్కడ యాడ్స్ చూపించాలి, లేదంటే బ్లాంక్ గా వదిలేయాలి. ఎన్ని యాడ్స్ ఆఫ్ చేసుకున్నా కానీ దీనిలో రావాల్సిన యాడ్స్ వస్తూనే ఉంటాయి. అండ్ దీనిలో యూఐ ఎక్స్పీరియన్స్ కూడా అన్నిట్లోకి ది వర్స్ట్ ఉండిద్ది. నెక్స్ట్ దీని తర్వాత FunTouch OS కూడా అంత క్లీన్ గా ఉండదు. బట్ OnePlus Oxygen OS మాత్రం OnePlus ఫోన్ వాడే వాళ్ళైతే మీకు ఆల్రెడీ తెలుసు, చాలా స్మూత్ ఉంటుంది. మిగతా రెండింటితో కంపేర్ చేస్తే చూడడానికి బాగుంటుంది అండ్ వాడడానికి కూడా ఫ్లూయిడ్ ఉంటుంది. సో ఇక్కడ సాఫ్ట్వేర్ ఇవి అయితే OnePlus క్లియర్ విన్నర్ అని చెప్పాలి. అండ్ OnePlus లో ఎక్స్ట్రాగా కొన్ని ఫీచర్స్ కూడా ఉంటాయి. మైండ్ స్పేస్ ఉంటుంది. అండ్ మీరు కాల్స్ మాట్లాడుతున్నప్పుడు AI కాల్ సమ్మరీ, AI ట్రాన్స్లేటర్, ఇట్లాంటి ఫీచర్స్ కొన్ని ఉంటాయి. అలాంటి ఫీచర్స్ అన్ని ఈ 2 ఫోన్స్ లో ఉండవు. నార్మల్ గా ఐక్యూలో ఉండాలి. ఐక్యూ వివో డైలర్ లో AI ట్రాన్స్లేటర్ అవన్నీ పెట్టారు. బట్ నాకైతే ఇంకా నా ఐక్యూ నియోటల్ లో రాలేదు. కొంతమందికి వచ్చి ఉండొచ్చు, బట్ ఇక్కడ నాకు రాలేదు కాబట్టి నేనైతే కన్సిడర్ చేయట్లేదు. అండ్ కాల్ క్వాలిటీ, సిగ్నల్ రిసెప్షన్ మూడిట్లో బాగానే ఉంటాయి. మూడిట్లో స్టాక్ డైలర్స్ ఉంటాయి. మూడిట్లో మీరు రికార్డ్ చేసినా కానీ అవతల వారికి రికార్డ్ చేసినట్టు వినిపించదు. అండ్ సార్ వాల్యూస్ మీకు స్క్రీన్ మీద వేస్తున్నా చూడండి. ఇక్కడ OnePlus లో అన్నిటికంటే ఎక్కువ సార్ వాల్యూ ఉంది. పోకోలో రిలేటబుల్లీ అన్నిటికంటే తక్కువ సార్ వాల్యూ ఉంది. ఐక్యూ మధ్యలో ఉంది. హెడ్ సార్ వాల్యూ మాత్రం ఈ రెండింటి మధ్యలో ఉంది. బాడీ సార్ వాల్యూ అయితే రెండింటికంటే తక్కువ ఉంది. నెక్స్ట్ అదర్ ఫీచర్స్, మూడిట్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కాన్ ఉంటుంది. మూడు కూడా ఫాస్ట్ అండ్ యాక్యురేట్ ఉంటాయి, నో ప్రాబ్లం. మూడిట్లో NFC ఉంటుంది, IR బ్లాస్ట్ ఉంటుంది. అండ్ 3 ఫోన్స్ కూడా USB 2.0 పోర్ట్ తోటి వస్తాయి. మూడింటిని ఎల్గాటో లాంటి క్యాప్చర్ కార్డ్స్ తోటి కనెక్ట్ చేసి గేమ్ లైవ్ స్ట్రీమ్ చేయడానికి అయితే కుదరదు. అండ్ OnePlus అండ్ ఐక్యూలో బ్లూటూత్ 5.4 ఉంటుంది, Wi-Fi 6 ఉంటుంది. IP రేటింగ్ IP65 మాత్రమే ఉంటుంది. పోకోలో మాత్రం బ్లూటూత్ 6 ఉంటుంది, Wi-Fi 7 ఉంటుంది. IP రేటింగ్ IP66, 68, 69. ఇది కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ అనమాట. సో ఎక్స్ట్రా ఫీచర్స్ విషయంలో పోకోకి అడ్వాంటేజ్ ఉంటుంది. పోకో విన్నర్ అని చెప్పాలి. ఇక డిపార్ట్మెంట్ వైస్ కంపారిజన్ అయిపోయింది. ఇక్కడ ఒకసారి మీరు పాయింట్ లిస్ట్ చూస్తే పోకో లిస్ట్ ని డామినేట్ చేసి పడేసింది. పోకోకి మొత్తం 5 పాయింట్స్ వచ్చాయి. తర్వాత ఐక్యూ ఉంటుంది 3 పాయింట్స్ తోటి. లాస్ట్ ప్లేస్ లో OnePlus ఉంటుంది 2 పాయింట్స్ తోటి. కానీ OnePlus కి 2 పాయింట్స్ వచ్చింది కదా, OnePlus ని తీసేద్దాం అని తక్కువ అంచనా వేయొద్దు. ఇంకా నా కంక్లూజన్ చెప్పలేదు. ఇక్కడ ఎలాంటి వాళ్ళు ఏ ఫోన్ కొనాలి, అసలు ఈ 3 ఫోన్స్ లో బెటర్ ఫోన్ ఏందయ్యా అంటే ఖచ్చితంగా పోకో ఈ 3 ఫోన్స్ లో బెటర్ ఫోన్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ మూడిట్లోకి బెస్ట్ బిల్డ్ క్వాలిటీ, బెస్ట్ డిస్ప్లే అండ్ మల్టీమీడియా, బెస్ట్ బ్యాటరీ లైఫ్ అండ్ బెస్ట్ ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి. కానీ కొన్ని కాంప్రమైజ్ కూడా ఉంటాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాంప్రమైజ్ కెమెరాస్ దీనిలో యావరేజ్ ఉంటాయి, మరి అంత బెస్ట్ కెమెరా కాదు. ఇంకోటి యూజర్ ఎక్స్పీరియన్స్. అండ్ ఫైనలీ వెయిట్ చాలా ఎక్కువ ఉంటుంది. స్టిల్ ఇప్పుడు ఈ వీడియోలో నేను పట్టుకొని మాట్లాడుతున్నా కదా, ఈ వీడియో రికార్డింగ్ ఒక 30 మినిట్స్ నుంచి అవుతుంది. 30 మినిట్స్ నుంచి 3 ఫోన్స్ నా చేతిలో మారుతా ఉన్నాయి. ఇది నాకు చాలా ఎక్కువ వెయిట్ తెలుస్తుంది. ఈ ఫోన్ ఒక గంట పట్టుకుంటే ఇట్లా నాకు చేయనే పోచేస్తుంది. ఖచ్చితంగా అది మీరు ఫోన్ తీసుకునేటప్పుడు ఒక కన్సర్న్ అనమాట. లేదు నాకు ఎక్స్ట్రా ఫీచర్స్ తోటి పర్లేదు, IP రేటింగ్ లేకపోయినా పర్లేదు, మెటల్ బిల్డ్ గ్లాస్ బాడీ లేకపోయినా పర్లేదు, ఫోన్ చేతిలో పట్టుకోవడానికి అన్నిట్లోకి కొద్దిగా లైట్ వెయిట్ ఉండాలి అండ్ కెమెరా డీసెంట్ గా ఉండాలి. పర్టికులర్ గా 120 FPS గేమింగ్ ఖచ్చితంగా నాకు కావాలి. ఐక్యూ నియో 10 బెస్ట్ చాయిస్ అనమాట. ఇది 120 FPS లో చాలా బాగా గేమ్స్ ని హ్యాండిల్ చేస్తుంది. నెక్స్ట్ కెమెరాస్ కూడా బాగానే ఉంటాయి, బెటర్ దాన్ పోకో అని చెప్పాలి. అండ్ బ్యాటరీ కూడా దీనిలో కూడా 7000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది తక్కువేం కాదు. ఇంకా ఈ 3 ఫోన్స్ లోకి ఇదే అన్నిటికంటే ఫాస్ట్ గా ఛార్జ్ అయ్యింది. దీంట్లో మీరు చూసుకోవాల్సిన కాంప్రమైజ్ అయితే రెండు, బిల్డ్ క్వాలిటీ అండ్ IP రేటింగ్. ఇక Note 5 ఎలాంటి వాళ్ళు తీసుకోవాలి, నాకు అన్ని ఆస్పెక్ట్స్ స్టిక్ చేయాలి. ఏ ఆస్పెక్ట్ లో కూడా ఫోన్ బ్యాక్ అవ్వకూడదు. ఫోన్ అన్ని ఆస్పెక్ట్స్ లో బెస్ట్ కాకపోయినా పర్లేదు, బట్ అన్ని ఆస్పెక్ట్స్ అలా టిక్ చేసి వదిలేయాలంటే Note 5 మీకు బెస్ట్ చాయిస్ అవుతుంది. ఇది ప్రతి ఆస్పెక్ట్ లో కూడా టిక్ చేస్తుంది. మీరు ఒకసారి పాయింట్స్ టేబుల్ గమనిస్తే దీనికి జస్ట్ 2 పాయింట్స్ మాత్రమే ఇచ్చాయి. ఎందుకంటే 2 డిపార్ట్మెంట్స్ లో మాత్రం అవుట్ అండ్ అవుట్ ఇది విన్నర్ అవుతుంది. కానీ మిగతా డిపార్ట్మెంట్స్ ఏవి చూసుకున్నా కానీ ఎక్కడ కూడా ఇది బ్యాక్ అవ్వదు. ఇప్పుడు మీరు బిల్డ్ క్వాలిటీ చూసుకోండి, గ్లాస్ ప్యానల్ ఉండిద్ది. డిస్ప్లే చూసుకోండి, ఫస్ట్ ప్లేస్ పోకోకి ఇస్తే థర్డ్ ప్లేస్ ఐక్యూకి ఇచ్చాను, మధ్యలో ఇది ఉండిద్ది. పర్ఫార్మెన్స్ 8S Gen 3 ఒక సంవత్సరం ఓల్డ్ ప్రాసెసర్ కావచ్చు, బట్ అయినా కానీ ఇప్పటికీ కూడా 8S Gen 3 చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్. కెమెరాస్ అయితే దీంట్లోనే బెస్ట్ ఉంటాయి. బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంది. మెయిన్లీ OS ఎక్స్పీరియన్స్ ప్రీమియం ఉండిద్ది. అండ్ చాలా మంది ఇప్పుడు గ్రీన్ లైన్ ఇష్యూస్
మదర్ బోర్డ్ ఇష్యూస్ అంటారు, అవి ఎప్పుడో జమానా కాలం లాంటి మాట. ఇప్పుడు వన్ ప్లస్ ఫోన్స్ అన్ని కూడా క్లీన్ ఉన్నాయి. ఈవెన్ ఒకవేళ మీకు గ్రీన్ లైన్ వచ్చినా కానీ వన్ ప్లస్ వాళ్ళు గ్రీన్ లైన్ మీద 3 years పాటు వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో అట్లాంటి ప్రాబ్లం అవసరం లేదు. సో ఇక్కడ ఈ 3 ఫోన్స్ లో వన్ ప్లస్ నాట్ 5 బెస్ట్ కాదు, కానీ ఇదే అన్నిటికంటే బ్యాలెన్స్డ్ స్మార్ట్ ఫోన్ అని చెప్పాలి. ఇక్కడ నా పిక్ కూడా వన్ ప్లస్ నాట్ 5 అనే చెప్పాలి. నా పిక్ వన్ ప్లస్ నాట్ 5 అన్నా కదా అని ఇది బెస్ట్ అని చెప్పట్లేదు. అవుట్ అండ్ అవుట్ బెస్ట్ ఫోన్ వచ్చరికి పోకో F7 మాత్రమే. పోకో F7 ఈ మూడిట్లోకి బెటర్ ఫోన్. కాకపోతే నేను ఒకవేళ నా దగ్గర 30,000 రూపాయలు ఉంటే పోకో F7 కన్నా iQOO Neo 10 కన్నా కూడా వన్ ప్లస్ నాట్ 5 కే ప్రిఫరెన్స్ ఇస్తాను. మీరు మీ ప్రిఫరెన్స్ ని బట్టి పిక్ చేసుకోవచ్చు. దేంట్లో ఏమేమి మైనస్ పాయింట్స్ ఉన్నాయి, ఎలాంటి వాళ్ళు ఏ ఫోన్ పిక్ చేసుకోవాలని నేను ఆల్రెడీ చెప్పాను. ఇది ఓవరాల్గా నా వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటున్నాను. వీడియో మీరు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఈ 3 ఫోన్స్ లో 30,000 రూపాయలు ఏ ఫోన్ కొనాలని కన్ఫ్యూజ్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినా, లేదు ఛానల్లో కంటెంట్ ఆల్రెడీ చూస్తూ ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నాకు వీలైనంతలో మార్కెట్ లో లాంచ్ అయిన ఫోన్స్ అన్ని కూడా కొని బెస్ట్ కంటెంట్ చేయడానికి, బెస్ట్ వీడియోస్ చేయడానికి నేను 100% ట్రై చేస్తున్నాను. ఛానల్లో ఎఫర్ట్స్ మీకు నచ్చినా, ఛానల్లో కంటెంట్ మీకు నచ్చినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా సబ్స్క్రైబర్ బేస్ పెరిగే కొద్దీ ఇంకా మరెన్నో ఫోన్స్ తెప్పించి జెన్యూన్ రివ్యూస్ చేస్తూనే ఉంటాను. డే బై డే కంటెంట్ ఇంప్రూవ్ చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.